నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. మాటలు గుచ్చినట్టు, విమర్శలు గిచ్చినట్టు ఉంటాయి. ఆయన వివాదాల చుట్టూ తిరుగుతారా, లేదంటే వివాదాలే ఆయన చుట్టూ తిరుగుతాయా అర్థం కాని పరిస్థితి. అసంతృప్తితో ఉన్న, ఆవేశంతో ఉన్న, ఆలయం నిర్మిస్తానని అని చెప్పినా ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ఏపీ రాజకీయాల్ని మంట పుట్టిస్తున్నాయి. సో ఈపాటికి అర్థమైంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఎస్, ఆయనే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. మరి ఈ వివాదాలపై ఆయన ఏమంటున్నారో నాతో పాటు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రఘురామకృష్ణరాజు. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. రెండు విషయాల్లో కంగ్రాచ్యులేషన్స్. ఒకటి, ఏపీకి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంలో, అంటే పుష్కర కాలం తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రానికి రాజధాని రావడం అనేది, అది కూటమి ప్రభుత్వం సక్సెస్గా అఫీషియల్గా. ఎస్, సో దాంట్లో మీరు సక్సెస్ అయినందుకు నేతలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కంగ్రాచ్యులేషన్స్. యా. సో సెకండ్ వచ్చేసి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద ఇష్యూ ఆకివీడు పెద్దపేటలో జరుగుతున్నటువంటి రామాలయం ఇష్యూలో ఖచ్చితంగా రామాలయం కట్టి తీరుతాను, ఏది ఏమైనా 100, 116 అయినా 136 అయినా సరే నేను కడతానని చెప్తున్నారు. దాంట్లో మీరు కూడా హాఫ్ సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ విరాళాలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసాయి అంటేనే అదే చెప్తోంది మీరు సక్సెస్ అయినట్టు. సో ఎలా ఉంది ఏపీ రాజకీయం అంటే ఏం చెప్తారు? రాజకీయంలో నేను పెద్దగా పాల్గొట్ల. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు, ఎందుకంటే నాకున్న పదవి రాజ్యాంగబద్ధమైన పదవి అంటే రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్న పదవి. సో అంచేత ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రాజకీయాలకి ప్రాధాన్యత అనుకోవచ్చు, అప్రాధాన్యత అని కూడా అనుకోవచ్చు. రాజకీయాలకైతే కొంచెం రాజకీయాలకు అతీతంగా ఉండాలి కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాం. అందుచేత రాజకీయాలు ఎలా ఉన్నాయి అన్నదానికి సరైన సమాధానం నా దగ్గర ఉండే అవకాశం లేదు. అంటే మాతో పాటు మీరు కూడా గమనిస్తున్నాం, ఉన్నా చెప్పే అవకాశం లేదు. ఎంతో కొంత ఉన్నా కూడా చెప్పకూడదు కాబట్టి, మాట్లాడకూడదు కాబట్టి. ఎలా ఉంది సార్? ఆల్మోస్ట్ 2 years అయింది. అంటే మీరు రెబల్ రెఫరీగా మారి ఈ ప్రయాణం. అవును కదా, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైన పదవి రెఫరీనే కదా. సో ఎలా అనిపిస్తోంది ఈ ప్రయాణం? అంటే రెఫరీయే, 2 పక్షాలు ఉంటాయి. కానీ అనుకోకుండా ఒక పక్షం, చిన్న పక్షం అయినప్పటికీ ఆ పక్షం అసలు అసెంబ్లీకి రాపోయేటప్పటికి ఆ రెఫరీ రోల్ కూడా పెద్దగా లేదు. అంటే వైసీపీ వాళ్ళు రావట్లేదు కదా, అసెంబ్లీ వరకు రావట్లేదు కాబట్టి అక్కడ అదర్వైజ్ రెఫరీ రోల్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేదేమో. కరెక్ట్. చూద్దాం మరి భవిష్యత్తులో వస్తారేమో. సో ఆ ఇంట్రెస్టింగ్ రోజులు వస్తాయంటారు. అంటే మీరు చెప్తున్నారు ఖచ్చితంగా సభకు రండి, మీకు మాట్లాడడానికి టైం ఇస్తాము అన్నీ చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళు రావట్లేదు. అంటే ఏంటంటారు? ఆత్మన్యూన్యత భావం అనుకుంటున్నాను. అంతేనా? అంటే మిమ్మల్ని ఎక్కడ అధ్యక్ష అనాల్సి వస్తుంది అనేటువంటి సంకోచమా? అది కొంత ఉంటే ఉండొచ్చేమో, బట్ మరీ సంఖ్య తక్కువగా ఉంది కదా. సో అంచేత వాళ్ళకే మరి సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్షము హోదాలో ఉండి ప్రజల పక్షాన వాళ్ళు గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంటే ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు కదా నేతలు, కానీ అసలు అసెంబ్లీ వైపే రాకుండా, ఆ చర్చల్లో పాల్గొనకుండా, బిల్లుల్లో కూడా వాళ్ళు అబ్సెంట్ అవుతూ ఈ చర్చలకి ఎలా? అంటే అది టోటల్లీ ప్రజాస్వామ్యం కదా ఇది. అది టోటల్లీ ఇన్కరెక్ట్. సో రావటం వాళ్ళ డ్యూటీ. మరి రాకపోగా నాకు పలానా స్టేటస్ ఇస్తే వస్తాను అంటే ఇవ్వటానికి లేనిది, చిన్నపిల్లడు చందమామ కోసం మారాన్ చేసినట్టు మారాన్ చేసి అందుకని నేను అసెంబ్లీకి రాను అని చెప్పి, అసలు ఎమ్మెల్యేస్ డ్యూటీస్ మీరు తీసుకుంటే, మీరు గూగుల్ చేయండి, ఇప్పుడు ChatGPT చేయండి, ఏది చేయండి. ఎమ్మెల్యేస్ డ్యూటీస్ ఏంటంటే ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రజా సమస్యలు డిస్కస్ చేయటం, చట్టాలు చేయటంలో యాక్టివ్ రోల్ పోషించటం, అది ఫండమెంటల్ డ్యూటీ. అసలు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎమ్మెల్యేలు చేయవలసిన పని చేయట్లా, ప్రతిపక్షం చేయట్లేదు, ఎవరు కూడా పెద్దగా అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో
ఉంటుంది. అసెంబ్లీ జరగవలసింది కనీసం 60 రోజులన్నా అసెంబ్లీ జరగాలి. గతంలో 90 రోజులు జరిగేది ఒకప్పుడు. సో ఎమ్మెల్యేస్ ఏంటి, మెయిన్ ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వారి నియోజకవర్గ సమస్యల్ని చర్చించడం, అలాగే ఏదన్నా ఏ చట్టం చేసినా సరే అది దాని గురించి అందరికీ ఒక అవగాహన ఉండాలి ఎమ్మెల్యేలకి. ఆ చట్టం చేసేటప్పుడు వారి అభిప్రాయాలని తెలియజేసి, సో ఎందుకంటే వీరు ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల అభిప్రాయం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఆ అభిప్రాయాన్ని అసెంబ్లీలో వీరు చెప్పగలిగితే ఓవరాల్గా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చట్టమే ఒక చక్కటి డిబేట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎమ్మెల్యే ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్ ఉన్నప్పుడు జరిగి ఒక సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది అసెంబ్లీయే ఎక్కువగా జరగట్లా. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే డ్యూటీస్ కాకుండా ఒక కౌన్సిలర్లో లేదంటే వార్డు మెంబర్లో చేయవలసిన డ్యూటీస్ ఎమ్మెల్యే మీద పడుతున్నాయి. అంటే సిస్టమ్ అలా వచ్చేసింది. ఎవరికైనా ఇంట్లో ట్యాప్ లేకపోయినా సరే ఒకసారి కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తారు 10ంటికి ఇంట్లో కరెంటు పోతే కూడా అరే ఎమ్మెల్యేకి ఫోన్ చేయండి అని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ చేయకుండా. సో అలాగే పాపం ఎమ్మెల్యేల బ్రతుకు కూడా ఒక రకంగా అంటే టూ టీడీఎస్ అయిపోయింది. ద డిపెండెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ రాంగ్ కాజ్ వస్తున్నారు. అసెంబ్లీ జరిగితే ఎమ్మెల్యేలు కూడా బిజీగా ఉంటారు. అక్కడ చట్టాల మీద డిస్కషన్ జరిగితే పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. సో అసెంబ్లీ పని దినాలు తగ్గితే ఏమవుతుంది, ఎమర్జెన్సీగా మరి ఆర్డినెన్స్లు రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత బిల్లు మళ్ళీ అసెంబ్లీ ఆమోదించాలి. అయినా ఆల్రెడీ ఆర్డినెన్స్ అయింది, ఆ చట్టం అమల్లో వచ్చింది. సో దాన్ని ఓన్లీ ముద్ర వేయటమే కాబట్టి దాని మీద పెద్ద డిస్కషన్ కూడా జరగట్లా. సో అలా ఎమ్మెల్యే పాత్ర ఒరిజినల్గా రాజ్యాంగం ఉద్దేశించిన ఎమ్మెల్యే పాత్ర కాకుండా వేరే పదవుల్లో కౌన్సిలర్లకి వేరే వాళ్ళకి ఉద్దేశించిన ఆ పనులు ఎమ్మెల్యే మీద పడుతున్నాయి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే అంటే అంతే కదా. అండ్ వెన్ ద అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గెటింగ్ అసెంబుల్ ఫర్ ద సఫిషియంట్ టైం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అనటం కూడా కొంచెం ఇబ్బందే. ఇప్పుడు అలా కొంత టైం వరకు రాకపోతే అబ్సెంట్ ఎక్కువగా ఉంటే వేటు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా రాజ్యాంగంలోనే ఉంది. 60 రోజులు కంటిన్యూస్గా సెషన్కి అటెండ్ అవ్వకపోతే లీవ్ ఆఫ్ ఆప్షన్స్ లేకుండా వ్యాలిడ్ రీజన్ తెలియచేయకుండా 60 రోజులు ఆబ్సెంట్ అయితే సో దే వుడ్ కమ్ అండర్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఉంది. అది రాజ్యాంగంలో ఉంది. మరి అంటే ఆలోచన ఏమి అంటే కొంతమంది మధ్యలో వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కనీసం తీసుకునేటువంటి శాలరీకైనా వాళ్ళకి ఎమ్మెల్యేగా శాలరీ వస్తుంది కదా, మరి ఆ శాలరీ తీసుకున్నప్పుడైనా వాళ్ళకి కాస్త మనం వెళ్ళాలి అసెంబ్లీకి పోరాడాలన్న ఒక అంతే, అది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్. అంటే చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రాజధాని అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు కూడా దానిపైన కూడా డిబేట్ చేయకుండా మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అప్పుడు అసలు మాట్లాడకుండా మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత మావిగన్ అని కొత్త ప్రతిపాదన పారాగన్ ఇలా ఏ పేర్లు అది కొంచెం అంటే అసలు మావిగన్ గురించి మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఆ బెల్ట్ అంతా కూడా కారిడార్ అంతా గ్రోత్ కారిడార్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది, ప్రజల్లో కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం క్షేత్రస్థాయిలో దీనిపైన అని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమైనా నిజంగా ఆలోచిస్తోందా? కాదు, ఇప్పుడు మచిలీపట్నంలో పోర్ట్ ఎలాగో వస్తుంది, సో ఆ పోర్ట్ అక్కడే ఉంటుంది. ఈయన మావిగన్నుని పెట్టినా ఏమన్నా ఆ పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్ తాలూకు డెవలప్మెంట్ ఎటు తిరిగి ఉంటుంది. అండ్ విజయవాడ టు మచిలీపట్నం ఆల్రెడీ ఈ నేషనల్ హైవే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఆ సీ కోస్ట్ రోడ్లో భాగంగా ఆ రోడ్లన్నీ ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయవలసింది అవసరం లేదు, అది ఆల్రెడీ డెవలప్ అయింది, దాని దారిని అది పెరుగుతుంది. దాన్ని మీరు రాజధాని అన్నంత మాత్రాన అంటే రాజధాని అనేది
ఒక ప్రాంతంగా ఉంటుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఏదో అంటే సాక్షిలో గీశారు మావిగన్ ఇదని. అదేంటంటే ఆ హైవే ఏదైతే ఉందో హైవేకి అటు ఇటు మరి కిలోమీటర్ వెళ్ళారా 2 కిలోమీటర్లు వెళ్ళారో తెలియదు, కానీ హైవే చుట్టూ ఒక గీత గీసుకున్నారు. సో ఒక సిటీ నిర్మాణం అలా ఉండదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ డాక్యుమెంట్తో ఒక కొత్త నగర నిర్మాణం ఓవరాల్గా ఒక పెద్ద గ్రోత్ సెంటర్ లాగా ఉండాలి అనే ఆలోచనతో చేశారు. ఇట్స్ యూనిక్ థాట్. మనకి ఎక్కడ ఏ సిటీలు వచ్చినా రాష్ట్రాలు, ఇప్పుడు ప్రావిన్స్ నుండి బ్రిటిష్ టైంలో తర్వాత రాష్ట్రాలు వచ్చినప్పుడు అప్పటికి అక్కడ ఉన్న ఒక పెద్ద సిటీని ఎంపిక చేసుకొని సో ఆ సిటీ చుట్టూ డెవలప్ అయింది ఒరిజినల్గా స్టార్ట్ అయినప్పుడు. సో ఇప్పుడు మనకి ఒక పెద్ద సిటీ దీనికి సూట్ అయ్యేది. ఒకవేళ విశాఖపట్నం ఉన్నప్పటికీ విశాఖపట్నం ఎక్కడో ఒక మూలమ్మట ఉంది. సో విజయవాడ, గుంటూరు సెంట్రల్లో ఉన్నాయి, 2 సిటీలే. కాబట్టి ఈ రెండిట్లకి దగ్గరగా, రెండిట్లకి ఒక రకంగా మధ్యన, సో కృష్ణానది తీరాన ఒక 30,000 ఎకరాల్లో సో వేరియస్ 9 సిటీస్ అనే కాన్సెప్ట్స్తో, అంటే సిటీ అంటే ప్రతిదానికి 1000 ఎకరాలు అక్కర్లా, హెల్త్ సిటీ అని అంటే అక్కడ హాస్పిటల్స్ అన్నీ వచ్చేలాగా ఒక మంచి ప్లానింగ్తో చేసుకుంటున్నారు. సో అది ఎక్సలెంట్ థాట్. అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు అది కాదు, ముందు ఇది పర్ఫెక్ట్ అన్నారు, నేను ఇల్లు కట్టుకున్నాను అన్నారు. తర్వాత 3 రాజధానులు ఇది కాదు 3 అన్నారు. ప్రజలు 3 కాదు అని చెప్పి తీర్పిచ్చారు. వై నాట్ 175 అని వాళ్ళు అనుకున్నా కూడా ఓన్లీ 11 అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి పార్లమెంట్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం, దానికి ఒక టైటిల్స్ పెడతాం, మళ్ళీ ఒక వెసులుబాటు, మీకు గన్ అంటే జగన్ గుర్తొస్తే పోనీ మార్చుకోండి అని చెప్పి ఒక బ్రహ్మాండమైన వెసులుబాటు. ఇవన్నీ అదే కాదు, ఆయన ఒకవేళ మీరు పెట్టుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా మేము ఈ ప్రతిపాదన తీసుకొస్తామని ఆయన చెప్తున్నారు. అంటే అసలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక మార్చడానికి వీల్లేని విధంగా చట్టం చేశారు. బట్ ఈవెన్ దో నేను వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి దీన్ని మార్చేటువంటి వెసులుబాటు మాకుంది అని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటాడు కదా ఆయన. ఆ జాతీయ పార్టీ భారతదేశం అంతా పోటీ జాతీయ పార్టీనా వైసీపీ చెప్పుకుంటారు, అంటే ఆయన జాతీయ అధ్యక్షుడు అంటారు మరి. సో ఆ జాతీయ పార్టీ దేశమంతా పోటీ చేసి మరి వారికి 2/3 మెజారిటీ పార్లమెంట్లో, అంటే అప్పటికి నెక్స్ట్ ఎలక్షన్కి ఒక 800 చిల్లర సభ్యులు అవుతారు. ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 500 మంది సభ్యులు వచ్చి ఇక్కడ ఈయన వచ్చి మళ్ళీ అక్కడికి పంపిన తర్వాత దాన్ని, ఎందుకంటే రాజ్యాంగం మార్చవచ్చు, సో ఇలాగా మళ్ళీ తిరిగి పార్లమెంటు తిరిగి నిర్ణయం తీసుకుంటే జరగవచ్చు. సో ఇక్కడే ఆ 11 వస్తాయో ఎమ్మెల్యేలే 11 వస్తాయో రావో అనే పరిస్థితిలో 500 మంది ఎంపీలు రావటం, ఆయన ప్రధానమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి రావటం, ఇవన్నీ దాని గురించి ఈయన మావిగాన్ని ఎంత సిల్లీగా ఉంటుందో మనం అది జరిగితే అని మాట్లాడుకుంటాం కూడా అంతే సిల్లీగా ఉంటుంది. కాబట్టి సో దాని గురించి ప్రజలు ఎటువంటి కలత చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు. ఓకే, ఉన్నారు కూడా. ఓకే, ఒకసారి ఆకివీడుకి వద్దాం. ఆకివీడు మీరు ఆ ఇష్యూని రైజ్ చేయడం అనేది ఎంతలా ఫ్లేర్ అప్ అయిందంటే జనాల్లో, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ ఆయనే పేటెంట్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎంతలా అయింది అని అంటే, ఐఎమ్ నాట్ బ్లోయింగ్ ట్రంపెట్ బిఫోర్ యూ, నిజమైన ఛాంపియన్షిప్, నిజమైన పేటెంట్ ఏంటి అని అంటే ఆకివీడు విషయంలో రఘురామ కృష్ణంరాజు సనాతన ధర్మానికి పేటెంట్ అని చెప్తా ఉన్నారు. అంటే సరే, మీకు పర్సనల్ ఇమేజ్ తీసుకొచ్చింది అది పక్కన పెడితే హిందుత్వాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో అక్కడ అసలు ఏంటి ఆకివీడు ఇష్యూ? ఒకసారి ఇది ఇట్స్ ఆల్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ అన్ యాక్సిడెంట్. నేను అనుకోకుండా సాక్షి పత్రిక క్లిప్పింగ్ చూడటం, రామా నీకు దిక్కు లేదా అని చెప్పి
దీనంగా ఆ పత్రికలో రాసి ఆ డంపింగ్ యార్డ్ లాగా ఆ ఫోటోలు పెట్టి మధ్యలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు పెట్టి చెత్త మధ్యన ఆ ఫోటో వేసి నీకు దిక్కెవరు రామయ్య నీకు దిక్కెవరు అని చెప్పి రాసినప్పుడు నేను బాధపడి ఇమ్మీడియట్గా క్లీన్ చేయమని చెప్పి నా మనుషుల్ని పంపడం జరిగింది. క్లీనింగ్ ఆపరేషన్. తెలీదు నాకు ఆ టెంపుల్ సంగతి ఎవరో నా దృష్టికి తీసుకురాలి. భారతిరెడ్డి గారి పేపరే తీసుకొచ్చి సాక్షి. సో అక్కడ క్లీన్ చేయమంటే చెప్పేశాను. మళ్ళీ ఆఫ్టర్ 4-5 అవర్స్ క్లీన్ అయిపోతే ఆ సాక్షి విలేకరి ఎవరైతే రాశారో వాళ్ళకి ఫోటోలు పెడితే నెక్స్ట్ డే పేపర్లో సాక్షి ఇంపాక్ట్ వెంటనే క్లీన్ చేశారని చెప్పి రాస్తారు మామూలుగా పేపర్లో. సో అలా జరుగుతుందని చెప్పి నేను మళ్ళీ క్లీన్ అయిపోయిందా అయితే ఫోటోలు తీసి నాకు పెట్టండి అన్న. అంటే నేను అక్కడ పెద్ద వెళ్ళాలని కూడా అనుకోవాలి. ఓకే, క్లీన్ చేయలేదన్నారు, క్లీన్ చేసేద్దామని. నా షెడ్యూల్లో అది లేదు, వేరే మండలాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళు చెప్పారు మేము క్లీన్ చేయడానికి వెళ్తే మమ్మల్ని కొడతానికి వచ్చారు, సో దే డిడ్ నాట్ అలౌ అని చెప్పారు. ఇది మరీ టూ మచ్గా ఉంది. సాక్షి పేపర్లో రాస్తారు, మళ్ళీ ఒక రకంగా ఆ సాక్షి గ్యాంగే మళ్ళీ ఇలాగా యుద్ధానికి రావటం ఏంటి, ఇది కరెక్ట్గా లేదు. ఫిజికల్గా నేనే వెళ్ళి సిచ్యువేషన్ చూడాలి అని చెప్పి నేను వెళ్ళటం, మళ్ళీ నన్ను కూడా అబ్జెక్ట్ చేయటం. అసలు దీని సంగతి మీరు పట్టించుకోకూడదు, దీని జోలికి రావద్దు, మేమందరం ఇక్కడ క్రిస్టియన్సే ఉన్నాం, ఇక్కడ హిందూ అన్నవాళ్ళు లేడు అని చెప్పి ఒక ఫాదర్ మెల్లో సెలవు వేసుకొచ్చి ఆయన స్పీచ్ కొట్టాడు. సరే వెరిఫై చేద్దామమ్మా, సర్టిఫికెట్స్ ఆధారం ఏంటి, సర్టిఫికెట్లు. సో సర్టిఫికెట్లు చూద్దాం. సర్టిఫికెట్ల ప్రకారం ఒక్కరు కూడా హిందూ లేకపోతే, అంటే ఈ ప్రాంతం తీసుకోవాలి కదా ప్రాతిపదిక, ఒక్కరు కూడా లేకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిద్దామని చెప్పి నేను అది వెరిఫై చేస్తే మెజారిటీ హిందూసే ఉన్నారు, అంటే సర్టిఫికెట్ వైజ్. మరి అదే ప్రాధాన్యం తీసుకోవాలి కాబట్టి సరే ఏముంది, ఇప్పుడు వచ్చేవాడు వస్తాడు లేకపోతే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళిత వాళ్ళల్లో రామాలయాలు ఆరు దేవాలయాలకి ప్రాధాన్యత, 500 దేవాలయాలు నిర్మించాలి అనే ఒక ఆలోచనతో టీటీడీ ఫండ్స్తో మేము ఇస్తాము. 5 సెంట్లు పైగా భూమి ఉంటే 20 లక్షలు ఇస్తాం, 5 సెంట్లు లోపు ఉంటే 10 లక్షల రూపాయలు టీటీడీ సహాయం చేస్తుంది. దేవుళ్ళ విగ్రహాలు కూడా టీటీడీ ఇస్తుంది ఇన్ ఎడిషన్ టు దట్ అమౌంట్ అని ఒక స్కీమ్ ఉంది. సో ప్రభుత్వం స్కీమ్ కూడా దళిత వాడల్లో దేవాలయం కట్టమని అంటున్నారు కదా, ఉన్న దేవాలయాన్ని మనం పునర్నిర్మించుకుందాం. మీరు ఎలా అంటే కుదరదమ్మా, ఖచ్చితంగా పునర్నిర్మిస్తాం అంటే. నేను ఎక్కడ ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చిందంటే, ఒక స్థానిక ప్రజాప్రతినిధిని అతని ఏరియాలో నువ్వు ఈ ప్రాంతంలోని ఈ గుడి సందర్శించడానికే వీల్లేదు, ఇక్కడంతా మేము వేరే మతం వాళ్ళు ఉన్నాం, నువ్వు రావడానికే వీల్లేదు అని మాట్లాడటం, ఐ ఫెల్ట్ ఇట్స్ అబ్నార్మల్. ఓకే, అంటే వేర్ ఆర్ వి హెడింగ్ అంటే, రేపొద్దున్న ఇక్కడ జరిగింది ఇంకో దగ్గర రన్నింగ్లో ఉన్న హిందూ దేవాలయానికి జరగవచ్చు, మేము ఈ దేవాలయాన్ని మూసేస్తున్నాం, సో ఇక్కడ అందరు హిందువులు లేరు, ఇక్కడ మేము అవసరం లేదు, మారిపోయాం, మీరు ఎవరు ఇక్కడ గుళ్ళో పూజలు జరగడానికి వీల్లేదు అని అనొచ్చు. సో ఇది ఆదిలోనే దీనికి ఒక పరిష్కారం చూడకపోతే ఇది ఒక సామాజికంగా చాలా దుష్ప్రభావాలు భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది అని చెప్పి అనుకుని గుడి కడతామని చెప్పి అనౌన్స్ చేయటం. ఆ తర్వాత రామనవమి రోజు అక్కడికి వెళ్ళి ఒక దండ వేయాలి అని అంటే కూడా అక్కడ కూడా రావడానికి వీల్లేదని ముందు రోజు రాత్రే చాలామంది ఎయిమ్స్ సభ్యులు, ఇంకా చాలామంది సునీల్ కుమార్తో రెగ్యులర్గా ఫోటో దిగే బ్యాచ్ వాళ్ళందరూ అక్కడ ముందే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట నుంచి కూడా జనం వచ్చి వారణాయుధాలతో అక్కడ రెడీగా ఉంటాం. నా మీద కూడా ప్లాన్ చేసుకున్నారంటే అటాక్. నేను
పోలీస్కి కూడా కొంత అనుమానం వచ్చి బాగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ తోటి నేను వెళ్ళింది దండ వేయటానికి. మేము దండ వేయటానికి వెళ్ళినప్పటికే ముందు రోజు నైటే అక్కడికి వచ్చి మారణాదాలతో ఉన్నారు అంటే సో క్లియర్లీ దే ఆర్ అప్ టు సంథింగ్. అంతమందితో ఎందుకు వచ్చాడు పోలీసులతో అంటే అంతమందితో వెళ్ళకుండా వెళ్తే నన్ను చంపేసి ఉండేవారు. సో ఏదో కాన్స్పిరసీ ఉందనేది అర్థమైంది, పోలీసులకి అర్థమైంది. కరెక్ట్. ఈవెన్ అదర్వైజ్ నా సిఆర్పిఎఫ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, ఓకే. బట్ ఏదైనా నేనైతే చంపేవారా లేదా అన్నది పక్కన పెడితే అతను కొట్టినట్టే ఎవరో నా పక్కన ఉన్న అతను దెబ్బతిన్నాడు, తల్లో సో ఏదో అయ్యింది, ఇది చెప్పలేం కదా. సో ఆ రకంగా అటాక్ ప్లాన్ చేయటం ఇది చాలా తప్పని నాకు అనిపించి, నేను ఎప్పుడైతే దీనికి ముందు మీకు చెప్పాను కదా ఇక్కడ అసలు హిందువులే లేరంటే అసలు ఈ సర్టిఫికెట్లో హిందువులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి నేను వెరిఫై చేయటం. సో ఆ ప్రక్రియకి కొంతమంది ఫీల్ అయ్యారు, ఇదేంటిది ఎలాగా ఇలా చూస్తారు సర్టిఫికెట్లు, అసలు మా జోలికి ఎందుకు వస్తున్నాడు, వాడి సంగతి తేల్చేస్తాం అది ఇది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు మాట్లాడిస్తున్నాడు, ఒక్క రఘురామకృష్ణరాజు వలన దళిత క్రైస్తవుల ఓట్లన్నీ ఈ పార్టీకి ఎగెన్స్ట్ అయిపోతాయి, ఇప్పుడు ఏదో పడుతున్నట్టు వేరే విషయం, అన్నీ ఎగెన్స్ట్ అయిపోతాయి. పైగా ఆ ఓట్లన్నీ ఆ అరకోట వేసుకుని తిరిగేవాడు ఆడి చేతుల్లో ఉన్నట్టు అదేదో ఊహించేసుకుంటాం, ఏదో అర్భకుడు ఏదో ఊహించుకుంటే ఊహించుకోవచ్చు. బట్ యువతల వాళ్ళు కూడా భయపడిపోతున్నారని చెప్పి కూడా అతను ఊహించేసుకుంటాం, లేదంటే భయపెట్టే ప్రయత్నం చేయటం. సరే వాళ్ళు చేసుకుంటారు, ఎవరన్నా నమ్ముతారు, దానికి మనమేం చేయలేం అనుకోండి. సో ఆ రకంగా మాట్లాడే ఆ సమయంలో పులి మీద పుట్టలాగా 24వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి పడింది, మతం మారితే రిజర్వేషన్ 24వ తారీఖు వచ్చింది. అది నేను దీనికి ముందు ఉగాది రోజు వెళ్ళినప్పుడు దానికి ముందు ఎప్పుడైతే వీళ్ళు ఇలా అన్నారో సమ్వేర్ ఆన్ 8th of last month మార్చ్ నేను సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అని చెప్పా, ఎందుకంటే అందరూ వారే ఉన్నారన్నప్పుడు చూడాలి కనుక అది మొదలుపెట్టాం. ఉగాది మనకి ఎప్పుడు 19వ తారీఖు వచ్చింది. సో ఉగాది రోజు ఓ చిన్న రప్చర్ అయింది, మళ్ళీ శ్రీరామనవమి పీక్ వెళ్ళింది. సో ఈ ఉగాది శ్రీరామనవమి మధ్యన ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ మధ్యలో ఒక 24వ తారీఖు 25వ తారీఖు కూడా ఆ తీర్పు గురించి నేను మాట్లాడాను మీడియాలో. గత 6 సంవత్సరాలుగా 2020 నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా అదే సబ్జెక్టు. ఈ తీర్పులో ఉన్నదే రాజ్యాంగంలో ఉన్నదే. సో ఆ రాజ్యాంగంలో ఉన్న దాని గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో దాన్ని మళ్ళీ ఎలాబొరేట్గా సో మాట్లాడటం జరిగింది. సో దాంతో వాళ్ళకి మరి చిరెత్తుకొచ్చినట్టుంది. అసలు ఏదో మొగుడు కొట్టినందుకు కాదు తోడుగోడలు నవ్వినందుకు అన్నట్టు, ఎవరినైతే దళితులే కాదు అన్ని వర్గాల వారు ఆరాధ్యనీయుడిగా భావిస్తారో అంబేద్కర్ గారిని, అదే అంబేద్కర్ గారు అదే రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లు ఎవరికి చెందుతాయో క్లియర్గా రాశారు. ఇప్పుడు రాసింది కాదు ఇది, అందరూ ఆరాధించే ఆ అంబేద్కర్ నాయకత్వంలోని ఆ 12 మెంబర్ కమిటీయే దీన్ని కూడా రాశారు. కానీ అక్కడ అబరేషన్ ఏంటంటే ఆ తర్వాత ఈ కన్వర్షన్లు అనేది ఒక 50 సంవత్సరాల పాటు పెద్దగా ఏం జరగల. కానీ ఎందుకు సార్ బ్రిటిష్ కాలం నుంచి నిన్న మొన్నటి జగన్ హయాము కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు ఏపీలో ఎక్కువ క్రిస్టియానిటీ వైపు తమిళనాడులో ఈ ఆఫ్ లైట్ కొంచెం ఒరిస్సాలో కూడా అట్లీస్ట్ ఫిషర్మెన్ కమ్యూనిటీలో కొన్ని ఇవి వచ్చినాయి. బట్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఎక్కువగా కన్వర్ట్ అవ్వటం మనకే జరిగింది ఇక్కడ తమిళనాడు, ఏపీ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ తమిళనాడు, మే నాట్ బి టు దిస్ ఎక్స్టెంట్. ఏపీలో కూడా గత 20 సంవత్సరాల్లో బాగా రాంపెంట్గా అలో చేయటం, ఇళ్ళ మధ్యన చర్చిలు కట్టేయటం, ఎవరికన్నా ఒంట్లో బాగోకపోతే ఏదో రికవర్ అవుతారు 4 రోజుల్లో,
ఈలోపే వచ్చేసి Prayers. ప్రేయర్ చేసి ఈ ప్రేయర్ వలన నువ్వు రికవర్ అయిపోయావు అని చెప్పేసి వాళ్ళని ఫోల్డ్లోకి తీసుకుని ఇప్పుడు రాజ్యాంగం అందరూ కూడా మాట్లాడుతున్నారు. మందకృష్ణ మాదిక్ గారు కూడా స్పష్టంగా మనం చెప్పారు. ఆర్టికల్ 25 రాజ్యాంగం మొత్తం మారే స్వేచ్ఛ ఇచ్చింది అని చెప్పారు. గుడ్, మొత్తం మారే స్వేచ్ఛ ఇచ్చింది. రాజ్యాంగం నీకు బలవంతంగా మొత్తం మార్చే స్వేచ్ఛ ఇచ్చిందా? అది ఎవడో మాట్లాడా? నేను చెప్పినప్పుడు ఈ మాట ఈ రోజు దాకా ఎవడో మాట్లాడాల. అంటే బలవంతంగా నన్ను మతం మార్పించారు అని కూడా ఎవరు మనకు చెప్పట్లేదు కదా బయటకు వచ్చి. బలవంతంగా అంటే మీకు మీ ఇంట్లో మీరు కూర్చొని ఉంటే మీ ఇంటికి వచ్చి ఇదిగో ఈయన నువ్వు తలుచుకుంటే ఈయన మొత్తం నీకు అన్నీ నీకు ఆపరేషన్ నేను చేస్తా, నీకు ఆపరేషన్ ఉండదు అని మనం చూస్తున్నాం కదా ఇవన్నీ. సో ఇటువంటివన్నీ ఇది ప్రలోభ పెడతాం కింద వస్తుంది. ఆ ప్రలోభ పెట్టడం ఇట్స్ నాట్ ద చాయిస్ గివెన్ టు యూ బై కాన్స్టిట్యూషన్. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళు చదువు చెప్పారు తప్ప నెవర్ దే హ్యాడ్ పుట్ ప్రెషర్ ఆన్ ఎనీ ఇండివిజువల్ టు చేంజ్ యువర్ రిలీజియన్. సో రిలీజియన్ గురించి ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ రిలీజియన్ ఆర్ ఎనీ ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్ టు చేంజ్ యువర్ రిలీజియన్ అన్నది అసలు ఎప్పుడూ లేదు. ఓకే, యూస్ టు హ్యావ్ సర్వీస్ మోటో. ఆ రోజుల్లో ఎక్కడైనా మీరు ఏదైనా సిటీలో తీసుకోండి, హాస్పిటల్ కానీ స్కూల్ కానీ మంచి స్కూల్స్ హాస్పిటల్స్ మిషనరీ వాళ్ళే పెట్టేవారు, కరెక్ట్, క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు. బట్ దే హ్యాడ్ నెవర్ డైరెక్ట్లీ పుట్ ప్రెషర్, నువ్వు మతం మారు, నువ్వు మతం మారితేనే నా స్కూల్లో నీకు సీట్ ఇస్తాను అని ఎప్పుడు చెప్పలా. అసలు ఉండేది కాదు ఇదివరకు. మన విజయవాడ లయోలా కాలేజ్ కానీ, నిర్మలా కాన్వెంట్ కానీ, మ్యారిస్టెల్లా కానీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డోనర్ ఈజ్ మై ఓన్ గ్రాండ్ ఫాదర్. విజయవాడలో శిరీష్ రాజు గారు అంటారు, ఆయన పెద్ద డోనరు ఆ కాలేజీలు అన్నింటికి. సో వాళ్ళు మంచి చేసినప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి సహకరించారు. ఇప్పుడు విజయవాడ లయోలా కాలేజ్ స్థలం డొనేట్ చేసింది ఎవరో, ఇట్స్ నాట్ డొనేటెడ్ బై ఎనీ క్రిస్టియన్, ఇట్స్ డొనేటెడ్ బై లోకల్లో ఉన్న కంబార్ ఇచ్చారు, హిందూ కంబార్ ఇచ్చారు ఆ స్థలం, క్రిస్టియన్ ఇవ్వాల. అలా బోల్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి సర్వీస్ మోటోలో స్కూల్ పెడతాం, హాస్పిటల్ పెడతామంటే ఆ స్థలాలు ఇచ్చింది హిందూస్. వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ పెట్టలేదు. వీళ్ళు కూడా నువ్వు హిందూ మతంలోకి వస్తేనే నువ్వు నీ మతానికి సంబంధించి నీ స్కూల్ పెట్టనిస్తానని వీళ్ళు అనలా. అంత సామరస్యంగా ఉండేది. అండ్ దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. సెక్యులర్, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాన్ని నువ్వు గౌరవించు అనేది మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సూత్రం. అయితే మీరు అన్నారు సార్, మీ నియోజకవర్గంలో ఒక్క హిందూ దళితుడు కూడా లేరు అని అన్నారు. నిజంగా అంటే ఇప్పుడు అంటే మెజారిటీ, దళితుల ముసుగులో ఉన్నటువంటి క్రిస్టియన్లే ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అని అన్నారు కదా. ఐ సెడ్ మెజారిటీ. ఒక్కడు కూడా అంటే కొన్ని విలేజెస్లో ఒక్కడు కూడా లేడు. కొన్ని విలేజెస్లో నేను టెంపుల్లో మెంబర్ వేయాలి అంటే ప్రతి ఊర్లోనూ టెంపుల్కి ట్రస్ట్ బోర్డులు వేయాలని చెప్పి మాకు మొన్న పాత ఎక్స్పైర్ అయితే వేయమని వచ్చింది. అందులో ఎస్సీ ఉండాలి, స్టాచ్యూటరీ. కరెక్ట్. సో ఎస్సీ ఉండాలి అంటే మీరు వెతికితే దొరకట్లే, ఎస్సీ దొరకట్లా. దే టుక్ క్రిస్టియానిటీ ఆల్రెడీ. సో క్రిస్టియానిటీకి వెళ్తే వాళ్ళు ఎస్సీ కింద కాదు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. వీరు కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు మా ఫాదర్ ఒప్పుకోడు, మా పాస్టర్ ఒప్పుకోడు, మేము ఈ గుళ్ళో సభ్యత్వాలు అవి తీసుకుంటే అని చెప్పి దేవర్ ఆల్సో రిలక్టెంట్ ఈ పోస్ట్ యాక్సెప్ట్ చేయటానికి. సో ఇటువంటి సమస్యలు నేను చూసా చాలా ఊర్లో. ఒక్కడ కూడా లేని ఊర్లు ఉన్నాయి. ఓకే, నియోజకవర్గంలో ఒక్కడు కూడా లేడనలా. నియోజకవర్గంలో అట్లీస్ట్
90-95 దే కన్వర్టెడ్. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అనవసరంగా రాజకీయ ప్రకటనలు చేస్తూ ఈ రకంగా ఉద్రేకపరుస్తూ ఉన్నారు. అన్నెసెసరీ అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అది బుద్ధిహీనులు మాట్లాడే, అంటే జై భీమ్ పార్టీ సురేష్ మీ పైన కంప్లైంట్ చేశారు. అదేనండి నేను చెప్పేది, బుద్ధిహీనులు మాట్లాడే మాట. నేను ఏదైతే రాజ్యాంగంలో రాసి ఉందో దాన్నే నేను ఇంత స్పష్టంగా చదివి చెప్తూ ఉంటే రాజకీయం చేస్తున్నాను అని మాట్లాడే వెధవల్ని ఏమనాలి? నేను ఇప్పుడు మీతో చెప్పింది కాన్స్టిట్యూషన్లో 341 ప్రకారం ఏముందో దాని గురించి మాట్లాడా. సో అది దాన్ని రాజకీయ నాయకులు ఇగ్నోర్ చేశారు. గతంలో రాజకీయ నాయకులు ఇగ్నోర్ చేశారు. అది రాజకీయం అంటారా లేకపోతే ఏమంటారో దాని గురించి నేను మాట్లాడను. ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్నదాన్ని నేను ఉటంకిస్తే దాన్ని రాజకీయం అని చెప్పి ఎలా మాట్లాడతారు? అంటే గతంలో రాజకీయ నాయకులు ఎందుకు దాన్ని బయటకు తీసుకురాలేదంటారా? రాజకీయ ఓటు బ్యాంకుగా చూసారా? వీళ్ళ ఓట్లు నిజంగా మీరు అన్నట్టుగా ఇందాక చూసుంటారు అంతే. చూసారా లేదా అన్నది నేను చెప్పలేను, కానీ చూసి ఉండవచ్చు. అందుకే సైలెంట్ అయిపోయారు. అందుకని సైలెంట్ అయిపోయి ఉండవచ్చు. నేను అందులో ఏముందో అదే చెప్తున్నా. ఏ రాజ్యాంగంలో నీకు మతం మారే, నీ అంతటి నువ్వు మతం మారే స్వేచ్ఛ ఇచ్చారో, సపోజ్ ఇప్పుడు నేను ఆ స్కూల్లో చదువుకున్నానండి, నాకే ఆ స్కూల్లో లేవి మారమని చెప్పలా, బట్ నాకు భలే చేస్తున్నారా వీళ్ళు సర్వీసు. ఇప్పుడు ఆ స్కూల్లో సపోజ్ చర్చ్ ఉందనుకోండి, లేకపోతే ఎక్కడో జీసస్ బొమ్మ ఉందనుకోండి, ఆ రోజు నాకు ఎగ్జామినేషన్ సరిగ్గా రాయలేనని టెన్షన్ ఉన్నప్పుడు, ఓ దేవా నన్ను వాళ్ళ పరీక్ష పాస్ చేస్తే నేను నిన్ను దేవుడిగా అంగీకరిస్తానని ఏ వీక్ మూమెంట్లో నేను అనుకుని ఉండి నా అంతటి నేను మారిపోయాను అనుకోండి. ఎస్, యూ కెన్ చేంజ్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ యూ అథారిటీ టు చేంజ్. అదర్వైజ్ నువ్వు మతం మారడానికి లేదు అని కాన్స్టిట్యూషన్లో రాయొచ్చు. నువ్వు హిందువుగా ఉన్నావు కాబట్టి నువ్వు హిందువే అని అంటే అని ఉండొచ్చు. అనలేదు, ఎందుకంటే ఎవరు మతం మారే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది రాజ్యాంగం. ఇచ్చినప్పుడు అదే రోజు అదే రాజ్యాంగంలో ఒక కండిషన్ పెట్టింది. ఇప్పుడు ఆ మతం మారే స్వేచ్ఛ ఇచ్చింది ప్రజలందరికీ. బీసీలు మారచ్చు, ఓసీలు మారచ్చు, ఎవరైనా మారచ్చు. తర్వాత రిజర్వేషన్లు ఇచ్చింది కొందరికి. ఎవరికి? దళితులకి రిజర్వేషన్ ఇచ్చారు. మతం మారే స్వేచ్ఛ అందరికీ ఇచ్చారు, దళితులకి రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దళితులని ఇచ్చారు. హిందూ మతంలో ఉన్నవారిని దళితులు అంటారు. అక్కడ కుల వివక్ష వలన వీళ్ళు వెనకబడ్డారు. ఈ వెనకబడ్డవారు మళ్ళీ ముందుకు రావాలి అంటే వారికి ఎక్కువ అవకాశాలు కల్పించే వీలు కల్పించాలి అని ఇచ్చి, నేను మతం మారే స్వేచ్ఛ ఇచ్చాను ఉందో చూసారా, ఆ మతంలో కుల వ్యవస్థే లేని మతం క్రిస్టియానిటీ. సో అటువంటి కుల వ్యవస్థే లేని మతమైన క్రిస్టియానిటీలోకి ఈ కుల వ్యవస్థ వలన వివక్ష పొందిన మీరు కుల వివక్ష లేని ఆ మతంలోకి వెళ్ళిపోతే మటుకు ఈ రిజర్వేషన్లు వర్తించవు అని ఆ రోజే రాజ్యాంగంలో చెప్పారు. ఆ రోజే. సరే, ముందుగా పెద్ద మతం మారింది పెద్దగా లేదు, ఈ 10-15 నెలల్లో మారింది. ఆ తర్వాత వాళ్ళు కూడా మతం మారినంత మాత్రాన మా కులము మా వెనకబడతనం పోద్దండి, మాకు రిజర్వేషన్ల జోలికి రావడానికి వీలు లేదు అని ముందే కొంతమంది మాట్లాడారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి మాట్లాడారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము అసెంబ్లీలో ఇది పాస్ చేసి పైకి పంపిస్తాం అన్నారు. పైకి పంపించారు. ఎందుకంటే అది పార్లమెంట్ అప్రూవల్ ద్వారా రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో ఉన్నదే ఉటంకిస్తే
మరి జైభీమ్ సురేష్ కంప్లైంట్ చేస్తే రాష్ట్రపతి ఆఫీస్ నుంచి మిమ్మల్ని విచారణ చేయాలని ఎందుకు ఆదేశాలు వచ్చాయి? రాష్ట్రపతి ఆఫీస్కి ఏ లెటర్ వెళ్ళినా అది విచారించి మీరు ఏమైనా విచారించారో వారికి తెలియచేయండి అని చెప్పి రాయటం అనేది కామన్. సురేష్ రాశాడా, రమేష్ రాశాడా, అసలు చెత్త రాశాడా, ఏం రాశాడా కాదు. ప్రతి కంప్లైంటు ఒక బుద్ధున్నోడే రాస్తాడు, బుద్ధి లేనోడు రాయుడు అనే ఒక పాజిటివ్ అప్రోచ్లో వీరు చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా అని చెప్పి పరిశీలించండి అని చెప్పి రాస్తారు. ఇప్పుడు అసలు ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో చిచ్చు రేపిందే రఘురామకృష్ణంరాజు. అనవసరంగా హిందూ వర్సెస్ క్రిస్టియానిటీ గొడవలు రేపారు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది మీపై. అదే నేను తప్పు అని అంటున్నా. నేను మాట్లాడింది మీరు వెరిఫై చేసుకోండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం తీసుకోండి, అందులో ఉన్నదాన్ని నేను మాట్లాడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటు పంపాడండి. దానివల్ల ఏమవుతుంది, పార్లమెంటు అప్రూవ్ చేయాలి, ఇది రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి. రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి, దానికి 51% ఆఫ్ స్టేట్స్ ఒప్పుకోవాలి. సో ఆంధ్ర అసెంబ్లీలో ఓకే, బాబు గారు ఒకసారి పంపించారు, ఆయన ఒకసారి పంపించారు. సో పంపించినంత మాత్రాన అది రాజ్యాంగంలో అది మారే వరకు దానికి శాంక్టిటీ లేదు. ఎవడన్నా ఏదైనా సరే తీర్మానం ఇలా చేయండి అని పంపించవచ్చు. పంపించినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చే హక్కు నీ రాజ్యాంగం నా రాష్ట్రంలో చెల్లదు అని మాట్లాడే హక్కు ఏ ముఖ్యమంత్రికి లేదు. ముఖ్యమంత్రి అయినా ఎవరైనా నేను రాజ్యాంగబద్ధున్నై ఉంటాను అని ప్రమాణం చేస్తేనే ముఖ్యమంత్రి అయ్యేది ఆర్ మంత్రి అయ్యేది. ద మూమెంట్ యు గో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ యు ఆర్ నో మోర్ ఎలిజిబుల్ టు బీ ఇన్ ఎనీ పోస్ట్. సో యూ కెన్ సీక్ ఫర్ అన్ అమెండ్మెంట్ విచ్ దే హ్యావ్ సాట్. దట్ డజంట్ మీన్ రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు గారి ఒపీనియన్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని మాట్లాడడానికి లేదు. రఘురామకృష్ణరాజు కూడా రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తాడు ఎమ్మెల్యే అయినప్పుడు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రమాణం చేయడు, రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తాడు. రాజ్యాంగానికి బద్దున్నై ఉంటాను అనే ప్రమాణం చేస్తాడు ఒక ఎమ్మెల్యేగా. సో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను ఒక నిజం నేను చెప్తే, అయితే దీన్ని మీరు పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆకివీడ్ ఇష్యూని రఘురామకృష్ణరాజు తన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం మైలేజ్ వస్తుంది, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ఇమేజ్ ని ఈయన వైపు డైవర్ట్ చేసుకోవడానికి, మున్ముందు బీజేపీలో జాయిన్ అవ్వడానికి దీన్ని ఒక టర్నింగ్ పాయింట్ గా తీసుకుంటున్నారు అనేది మీ వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అన్న దాంట్లోనే సమాధానం ఉంది. మీ వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తున్నారు. వ్యతిరేక వర్గానికి ఏదో ఒక ప్రచారానికి ఏదో ఒక ఐటెం కావాలి కదా. అంటే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా బీజేపీ వైపు చూస్తారా మున్ముందు? అందుకోసమే ఏమండి, బీజేపీ, జనసేన, మా పార్టీ 3 కలిసే ఉన్నాయి. అంటే నెక్స్ట్ టైం కూడా కలిసే పోటీ చేస్తారా అన్నీ చెప్తున్నారుగా అందరూ స్పష్టంగా. కళ్యాణ్ గారు అయితే 15 ఏళ్ళు అయితే మేము ఖచ్చితంగా ఇదే కూటమి ఉంటుందని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్తుంది, మా పార్టీ కూడా అదే చెప్తుంది. సో కలిసి ఖచ్చితంగా ఉంటామని అంత స్పష్టంగా చెప్తున్నారు. నేను సంతోషంగా ఉన్నాను ఈ పార్టీలో. చంద్రబాబు నాయుడు గారితో, ఇటు కళ్యాణ్ గారితో, అటు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాకు వెరీ ఓల్డ్ ఫ్రెండ్, నాకు చక్కటి సఖ్యత ఉంది. గతంలో కూడా కలిసి పనిచేశారు కదా అన్ని పార్టీలు. అవును, ఈ 3 పార్టీలు కలుస్తాయని చెప్పి ఇప్పుడు మేము కలిసి ఉంటామని వీళ్ళు చెప్తున్నారు. ఈ 3 కలుస్తాయని 3 ఏళ్ళ ముందు చెప్పింది నేను ఒక్కడనే. అప్పుడు వీళ్ళు ఎవరో మేము కలుస్తామని చెప్పలా, ఈ 3 కలుస్తాయని చెప్పింది నేను. అప్పుడు ఎలా మీకు జోస్యం అనుకోవచ్చు, లేదంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అంటే బీజేపీ పెద్దలతో మీకు ఉన్న సత్సంబంధాల వల్ల మీకు ఏమైనా లీకేజ్లు వచ్చాయా? కలవాలనే ప్రయత్నం కూడా చేశాను నేను. ఓకే. సో నా ప్రయత్నం సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. సో అప్పుడు అందుకని నేను చెప్పాను, శకునని చెప్పే బల్లి కుర్తిలో పడిందంట, అలా ఉందా నా పరిస్థితి. ఈ 3 కలుస్తాయని చెప్పింది, కలవాలని ప్రయత్నం చేసింది నేను. నాకు ఆఖరి నిమిషం దాకా సీట్ రాలేదని కూడా చెప్పా. సో ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటాయి. జరిగి
బట్ నేను చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సఖ్యతగా ఉన్నాను. అంత ఐడియాలజీలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు. డిఫరెన్సెస్ చంద్రబాబు నాయుడు గారికి దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే భావన ఉండొచ్చు. అందుకని ఆయన అసెంబ్లీలో పెట్టారు, గతంలో పైకి పంపించారు. నేను చెప్పేది అంటే ఇప్పుడు మీరు నేను చెప్పేది రాజ్యాంగంలో దాన్ని మార్చే వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా దాన్ని ఫాలో చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని నేను అంటున్నా. ఓకే, అలా ఉంది అనటం కూడా నేరము అన్నట్టుగా కొద్దిమంది భావిస్తున్నారు. అది ఆ భావన రాజ్యాంగ వ్యతిరేక భావనే నేరం అని నేను అంటున్నా. ఇక మీరన్న ఇమేజ్ అంటున్నారు చూసారా, అది పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ సాక్షి పేపర్లో నేను రాయించుకున్నానా, భారతిరెడ్డికి నేను చెప్పి అది రాయించుకున్నానా, అక్కడ దళితుల్ని, క్రైస్తవులుగా మారిన దళితుల్ని నేను క్లీనింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని కొట్టమని నేను పురమాయించానా? ఇప్పుడు అన్ని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి కదా. అక్కడ అంతకుముందు గొంతెనమ్మ ఆలయం ఉంది అని చెప్పేసి కొంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే చెప్పేది. అంటే కాన్సెప్ట్ తెలియకుండా ఎలా మాట్లాడతారు? నేను ఏం మాట్లాడినా తెలుసుకొని మాట్లాడతా. గొంతెనమ్మ దేవాలయం అనే కాన్సెప్ట్ లేదు. గొంతెనమ్మ అనే దేవత దళితుల దేవత. ప్రతి అట్ల తద్దికి ఆ దేవతని ఒక నంది, మట్టితో ఒక నంది బొమ్మ చేసి, వారు గొంతెనమ్మ అనే దేవత ఆ నందిలో ఉన్నట్టుగా భావించి, పొలం లేని, ఇప్పుడు దళితులు అంటే ఎవరు, దేరాలు అగ్రికల్చర్ లేబర్ కదా ఒరిజినల్గా. ఇప్పుడంటే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఒకప్పుడు అగ్రికల్చర్ లేబర్ కాబట్టి బేసిక్గా ఆ పొలంలో మట్టితో చేసి దే యూస్ టు ఊరేగింపు చేసి ఊళ్ళో చందాలు కూడా తీసుకుని ఆ ఊర్లో ఉన్న రామాలయానికి, ప్రతి దళిత వాళ్ళు రామాలయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఆ రామాలయంలోకి తీసుకొచ్చి ఉంచి తర్వాత నిమజ్జనం చేసేసేవారు. ఓకే, ఇది చరిత్ర. ప్రతి ఊర్లోనూ చరిత్ర ఇదే. అంటే మీరు చెప్పిన నందికి అది ప్రతి ఊర్లోనూ, ఈ ఊరే కాదు, ఎక్కడైనా కూడా పర్సే మీరు గ్రామ దేవతల పేర్లు, పాపులర్ పేర్లు, తలుపులమ్మను, మావుళ్ళమ్మ, పోలేరమ్మ, మాంకాలమ్మ, ఇది ఒక స్త్రీమూర్తి విగ్రహంతో మీకు దేవాలయాలు, పాపులర్ దేవాలయాలు ఉన్నాయి. గొంతెనమ్మ అనే దేవత గుడి అన్న కాన్సెప్ట్ లేదు అక్కడ. ఒకరోజు నందిని తయారు చేయటం, ఆ నందిని నిమజ్జనం చేయటం, అంతవరకే అది కాన్సెప్ట్. మరి ఇంకా నంది అక్కడ ఉందంటున్నారు. ఒక రాతి నంది, ఇది మట్టి బొమ్మతోటి తయారు చేసిన నంది కాదు. ఒక రాతి నంది అక్కడ ఉంది. ఎవరు తీసుకొచ్చి పెట్టారో, ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారో ఒక రాతి నంది. అంటే మనకు తెలుసు నంది ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటారు, శివలింగం ఉంటుంది అనేది కూడా కాశీలో కూడా అదే. నార్మల్గా శివలింగం ఉన్న దగ్గర నంది ఉంటుంది. బట్ వీళ్ళు గొంతెనమ్మ అని అన్నారు. సో గొంతెనమ్మ మట్టితో తయారు చేసి నిమజ్జనం చేయటం అనేది అది మన రాష్ట్రంలో ఉన్న దళితులకి ఆచారం, మారకుండా ఉన్న దళితులకి ఆచారం. సో అక్కడ అది చర్చి కాదు, రామాలయం అని డాక్యుమెంట్లో ఉంది. కరెంటు బిల్లు రామాలయం పేరు మీదే రేస్ చేశారు, కట్టారు. రాముడి విగ్రహాలు ఇంకా అక్కడ దెబ్బతిన్న స్థితిలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి విగ్రహాలు అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. డాక్యుమెంట్లో రామాలయం అనే ఉంది, కంప్లీట్ ఎవిడెన్స్ 1932లో గుడి అని ఉంది. సో అది ఇంతేనమ్మా రామాలయమా, ఈ గొడవ చేసే క్రిస్టియన్లకు అనవసరం కదా, సంబంధం లేదు కదా. లేకపోతే సునీల్ కుమార్ గారికి ఇంకో ఎవరికో పనికిమాలిన వాళ్ళకి ఏంటి సంబంధం? అక్విడ్ ఇష్యూ. నేను స్థానిక ప్రజాప్రతినిధిని, ఎవడెవడో ఎక్కడెవడో వచ్చేసి ఎవడెవడో మాట్లాడేసేసి రఘురామకృష్ణరాజుకి ఇమేజ్ రావటం ఏంటి? నా నియోజకవర్గంలో ఒక సమస్య తలెత్తితే అక్కడ దేవాలయ స్థానంలో ప్రభుత్వ పాలసీని అనుసరించి నేను దేవాలయం కడతానన్నాను. ప్రభుత్వం డబ్బులు అక్కర్లేదు, ప్రజల డబ్బులతో విత్ కంట్రిబ్యూషన్ కట్టుకుంటారు అని చెప్పాను.
ఎస్ వీ హ్యావ్ కలెక్టెడ్ పబ్లిక్ డొనేషన్, ₹1,00,00,000 డొనేషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. సో దాంతో పని మొదలు పెడతాం, కడతాం. ఎట్లా కడతారో చూస్తాము అని అంటున్నారు కదా. ఎవడో సునీల్ గడా అందరూ అక్కడ ఉన్నటువంటి అసలు ఏంటి ఈ సునీల్ కుమారు, జడ శ్రావణ్ కుమారు, హర్ష కుమారు, విజయ్ కుమార్, ఈ కుమారులందరికీ మీకు ఏంటి వైరం? వాళ్ళు అసలు వాళ్ళకి నాకు ఏంటంటే సంబంధం. సునీల్ కుమార్ అన్నాడు సరే. ఇప్పుడు మన తమిళనాడులో చూశారు కదా, అక్కడ చచ్చిపోయారు కాబట్టి ఉరిశిక్ష చేస్తారు ఆ పోలీసులకి, కస్టోడియల్ టార్చర్ చేసిన వాళ్ళకి. ఇక్కడ నేను బతుకున్నాను కాబట్టి వాళ్ళ అదృష్టం, ఉరిశిక్ష పడదు. ఇవాళ కాబట్టి రేపైనా కనీసం 7 ఏళ్ళు అయితే కఠిన కారాగార శిక్ష అయితే పడుతుంది. సో ఆ కేసు నేను పర్సూ చేసినందువల్ల అతనికి అదే పనిగా పర్సూ చేస్తున్నాను కాబట్టి అతనికి బాధ ఉంటే ఉండొచ్చు. దీనికి కూడా మీ పదవిని అడ్డం పెట్టుకొని, మీ పదవికి ఉన్న ప్రోటోకాల్ని అడ్డం పెట్టుకొని అతని పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేటివి ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అండ్ మీరు మరీ వ్యక్తిగతంగా నేను కాదు. ఇప్పుడు నిన్న అతను అదే ఇంటర్వ్యూలో చెప్పాడండి, గవిడి గేదెలాగా ఉన్నాడు ఎరా అని చెప్పి అతను మాట్లాడాడు. సరే, ఒక సస్పెన్షన్లోనే ఉన్నాడు, ఇంకా అతను డిస్మిస్ అవ్వాలా. డిస్మిస్ అయిపోయి ఫ్రీలాన్సర్ అయ్యాక ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి అలా అచ్చోసిన ఆమోతులాగా నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే, నేను అధికారంలో ఉంటే అటువంటి వ్యధవులను సహించను. ఓకే, వదిలేశారు అతన్ని. బట్ అక్కడ కూడా నేను ఇంత తెల్లగా ఉన్నాను కదా, ఆడి కలరు ఆడి గేదెతోటి పోల్చుకుంటాడు ఎందుకు? ఈ పనికి మాలినాడు. నేను ఆవులో ఉన్నా, లావుగానే ఉన్నా, ఆవులో ఉన్నా, గేదెతో పోలుతాడేంటి అదవా? ఆడి గేదెలో ఉన్నాడు, గేదెకి కోటేస్తే ఆడికిలానే ఉంటుంది అని నేను అనొచ్చు. అనవసరం అని చెప్పి అనుకుంటున్నా. బట్ నేను గేదెలా కాదురా, తెల్లగా ఆవులుగా ఉన్నాను అని మీ ఛానల్ ద్వారా కొందరు వ్యధవులకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, అంటే మీ పదవిని అడ్డం పెట్టుకొని నిజంగా ఆయన పైన ఏమైనా కక్ష సాధింపు చేస్తారా? ఏమండి ఇది ఏంటి అంత పెద్ద అడ్డం పెట్టేసుకుని ఏదైనా చేసేసి గొప్ప పదవిలాగా అనుకుంటున్నారు మీరు? హోదా ఉంది, గౌరవం ఉంది ఈ పదవికి. ఈ పదవికి గౌరవం ఉందని అనుకున్నప్పుడు అంత చిల్లర వ్యధలాగా మాట్లాడకూడదు కదా. సో అది వారి సంస్కారం, భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన సంస్కారం, దానికి మనం ఏమి చేయలేం. వారు నమ్మిన భగవంతుడు వారికి ఇచ్చాడా లేకపోతే ఏమో నాకు తెలియదు. అది వారి సంస్కారం. అంత కుసంస్కారంగా నేను గతంలోనూ మాట్లాడలేదు, నేను మాట్లాడలేను కూడా. కొంత సభ్యత సంస్కారం అడ్డొస్తాయి. ఇప్పుడు గతంలో మీరు మీ సొంత పార్టీలోనే మీ నేతలతో విమర్శలు ఎదుర్కొని విపరీతమైన ట్రోల్స్కి గురయ్యి విపరీతమైన శారీరకంగా కస్టోడియల్ టార్చర్ సైతం అనుభవించినటువంటి సంఘటన. ఆ టైంలో మీకు మానసిక బలాన్ని ఇచ్చినటువంటి అంశం ఏంటి సార్? మీకు మీరు బూస్టప్ చేసుకొని మీ ఐసోలేషన్ నుంచి మిమ్మల్ని మీరు ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు రావడానికి ఉపయోగపడినది అంటే ఏం చెప్తారు? లేదు అసలు నేను ఎప్పుడు కూడా అసలు ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. నేను ఏదైనా ఎవర్ రెడీ ఫర్ ఫైట్, నాట్ ఈవెన్ రెడీ ఫర్ ఫైట్. నేను న్యాయం అనుకున్న దాని మీదే నేను మాట్లాడతాను. ఒకసారి నేను న్యాయం అనుకుని మాట్లాడినప్పుడు తర్వాత వాళ్ళు కన్విన్స్ చేయటంలో నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అని నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను ఊరుకుంటాను. ఓకే, నా తప్పు నేను తెలుసుకుంటా. అటువంటి అవకాశం లేకుండా అసలు నేను రాజ్యాంగం అనే పుస్తకంలో ఉన్నదాని గురించి మాట్లాడటమే తప్పు అని అంటే మరి నేను ఊరుకోలేను. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి అనేది జస్ట్ ఒక వెయిటింగ్ రూమ్ లాంటిదా? నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్లో ఏమన్నా మంత్రి పదవి మీకు దక్కుతుందా? ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి వాళ్ళు ఇదే అడుగుతున్నారు నన్ను. యు ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్? నేను ప్రస్తుతం నాకున్న దాంట్లోనే నేను సంతోషంగా ఉన్నా. ఒక్క క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉన్నా. ఎవరు మంత్రి అవ్వాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రికి ఉన్న డిస్క్రిషన్, అగైన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఒక్కసారి ఎమ్మెల్యేలందరూ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఆయన క్యాబినెట్లో ఎవరు సభ్యులు ఉండాలి అనేది దట్ ఈస్ ది
చాయిస్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ గారి డిస్క్రిషన్ ఎలా ఉంటుంది, నన్ను ఇందులోనే ఉంచుతారా, ఇంకో పోస్ట్ ఇస్తారా, లేదు ఈ నలుగురు నీలి కుమారులు అర్జెంటుగా ఇతన్ని అసలు పదవి నుంచే తీసేయాలి అంటే పదవి నుంచి తీసేస్తారా, ఈ పదవి కూడా దేనికైనా మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా లేకపోయినా నేను చేయగలిగేది ఏముంటుంది? అది సిద్ధంగా ఉండాలి, తప్పని పరిస్థితి. అది ఇమ్మెటీరియల్ అంటున్నా. ఆ డిస్క్రిషన్ అనేది అంటే సీఎం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కట్టుబడి ఉండాలి కదా, అది స్టాట్యూట్ అంటున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు సే దట్. దట్ ఈస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి లోబడిన వ్యక్తిగా సీఎం గారి డిస్క్రిషన్ ఏదైతే అదే. సీఎం గారు నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ప్రమోషన్ ఇస్తారు, డిమోషన్ ఇవ్వాలనుకుంటే డిమోషన్ ఇస్తారు. ఈ నలుగురు నీల్ కుమారుల చేతిలో చాలా పవర్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ కదా. ఒక నీల్ కుమారు మన 71 కోట్లు వచ్చినాయి, ప్రూవెన్. అమ్మ బాబాయ్ 71 కోట్లు. రేపు ఈ గేదెగాడు మార్కెట్లోకి వస్తే ఆడికి 81 రావచ్చు. 71, 81. ఇంకెవడో ఐఏఎస్ వాడు ఉన్నాడు, ఆడికి మరి 60 వస్తాయో 90 వస్తాయో, పోనీ ఒక 100 వేసుకుందాం. ఇంకోటి చెప్పనా, వీళ్ళెవరికి రేపు ఎలక్షన్లో పోటీ చేసి ఎలిజిబిలిటీ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటారు? వాళ్ళు చర్చ రికార్డు. ఓకే, అసలు ఇప్పుడు ఏపీలో వ్యాక్యూమ్ ఉందండి పొలిటికల్గా? కొత్త పార్టీలకు స్కోప్ ఉందా? అంటే ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ పార్టీలు పెడతా ఉన్నారు కదా. అవును, ఒక ఆయన పెట్టాడు, 71 కోట్లు వచ్చినాయి ఆయనకే. సో అలా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ఇచ్చింది. సునీల్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి ఏదో చింతలపూడి ఆయన ఎమ్మెల్యే ఇస్తా అన్నాడని చెప్పి టాకు, ఇతను ఏదో అమలాపురం అడిగాడని. ఇవ్వకపోతే రేపు ఈ సునీల్ కుమార్ని పెట్టుకుంటే జగన్కి వచ్చే ఓట్లు కూడా రాకపోవచ్చు అని జగన్ రియలైజ్ అయ్యాడు అనుకోండి, ఓ పార్టీ పెట్టుకుంటాడు ఇతను. రైట్, పెట్టుకుంటే రావచ్చు ఇతను కూడా. 71 కాబట్టి ఏమో 81 వస్తాయేమో. నేను అదే అడుగుతున్నాను. లేదు అక్కడ మళ్ళీ ఆ వచ్చిన 71లో మళ్ళీ ఈ కుమారు ఆ కుమారు కూడా 2 పార్టీల తరఫున పోటీ చేస్తే ఆ 71లో మరి చెరిసగం అవుతాయా? మరి ఎవరికి 36 వస్తాయి, ఎవరికి 35 వస్తాయి? అంటే ఇన్ని బలమైన పార్టీలు ఉన్నాయి, స్టిల్ పొలిటికల్ వాక్యూమ్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారా పార్టీలు పెట్టడానికి? అసలు వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే నెగ్గుతారని వీళ్ళు అనుకుంటున్నారు. అనుకుని పార్టీ పెట్టాక ఒక ఆయనకి తెలిసింది. సో కింగ్ మేకర్స్ అవ్వబోతున్నారు. ఏదన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే. ఆ 70 ఓట్లతో డిసైడ్ అయిపోతుంది ఏదైనా ఎలక్షన్ అనుకుంటే, అంటే వాళ్ళు ఆ ఎజంప్షన్లో ఉన్నారని అంటున్నారు. ఏమో వాళ్ళు ఏ ఎజంప్షన్లో ఉన్నారో. ఒకళ్ళు వారు 1 సైడే నేను వస్తా అంటే ఎస్ వారు 1 సైడ్ అని ప్రూవ్ చేశారు. ఇటు సైడే తెలియట్లేదు వాళ్ళకి, అంతే తప్ప. రైట్. సో సరదాగా ఆట విడుపుగా కొన్ని ప్రశ్నలు. మీకు క్లాస్గా ఉండడం ఇష్టమా, మాస్గా ఉండడం ఇష్టమా? మధ్య రకంగా ఉండడం ఇష్టం. క్లాస్గా కనబడతారు, బట్ పంచులు మాత్రం మాస్ హీరోకి తగ్గని పంచులు వస్తూ ఉంటాయి. మాస్కి కరెక్ట్ అవుతాయేమో కానీ నాకైతే ఎక్కువ మంది క్లాసే కనెక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో మీ గోల్ ఏంటి సార్, ఫ్యూచర్ గోల్? ఏమీ లేదు, గోయింగ్ విత్ ద ఫ్లో. ఏది ఫలానా అవ్వాలి అని నేనైతే అనుకోవట్లా. ఒరిజినల్గా నేను పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు నాకున్న ఆలోచన ఒక్కటే, ఐ వాంట్ టు లివ్ అట్లీస్ట్ ఫ్యూ మోర్ డెకేడ్స్ ఆఫ్టర్ డెత్. ఓకే, సో గుర్తుండిపోవాలి. బతుకున్నన్నాళ్ళు ఏ విధమైనా బతికే ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు బ్రతికుండాలి పాజిటివ్గా ప్రజల హృదయాల్లో అనేది నా కోరిక. వండర్ఫుల్. మీ పైన వచ్చే ట్రోల్స్, మీమ్స్ చూస్తూ ఉంటారా, ఎంజాయ్ చేస్తారా వాటిని? మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తాను. కొన్ని నేనే అందరికీ పంపుతూ ఉంటా. బీది నేనే ఇప్పుడేంది ఇందాక ఆడు తిట్టాడు గౌడిగేదే, నేనే చెప్పాగా. ఆ ఏదో తిట్టింది 10,000 వ్యూస్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడింది మిలియన్స్ చూస్తారు, మొత్తం ఇంటర్వ్యూ చూడకపోయినా ఆ మొక్క. సో నన్ను ఏమన్నాడు నేనే చెప్పా, కాదు కరెక్షన్ ఇచ్చాను. అంటే ఎంత తెల్లగా ఉన్నాను, ఆవు అన్నవా ఎద్దవా గేదె అంటావేంటి?
ఆడికి ఏది నన్ను అన్నాడని చెప్పి చాలామందికి తెలియదు. మీరు అది కూడా నేనే చెప్తున్నా. అవును. సో కొన్ని చాలా ట్రోల్స్. సో మిమ్మల్ని డిజిటల్ టైగర్ అంటారు, మీకు తెలుసా? ఫస్ట్ టైం అంటున్నా. డిజిటల్ టైగర్ అంటారు, ఎక్కువగా మీమ్స్కి ఎక్కువ మీరు కాంటెంట్ ఇస్తూ ఉంటారని. డిజిటల్ టైగర్. సో యూ ఎంజాయ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ ఆన్. ట్రోల్ ఇప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ట్రోల్ ఎందుకు చేస్తారండి? ఎంతో కొంత పాపులారిటీ ఉన్నోడి మీదే కదా ట్రోల్ చేసేది. దట్స్ ద స్పిరిట్. సో మీరు రోజు ఫోన్కి ఎంత టైం ఇస్తారు? మీ స్క్రీన్ స్పేస్ ఎంత ఉండొచ్చు? ఎక్కువ ఉంటుంది అందుకే అంటే లైక్ ఐ గెట్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఐ స్ట్రెయిన్ అయ్యేదాకా చూస్తూ ఉంటారు. అంటే నేను ట్రావెల్లో ఉన్నప్పుడు ఐ కీప్ వాచింగ్ అండ్ ఐ రిప్లై టు ద మ్యాక్సిమమ్ మెసేజెస్. సాధ్యమైనంత వరకు. ఎక్కువ ఏ యాప్ యూజ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్? ఎక్స్ ఉంటుంది, ఎక్స్. ఫేస్బుక్ తక్కువ, వాట్సాప్, ట్విట్టర్. వాట్సాప్లో మీరు ఏదైనా ఎవరికైనా పంపించి మెసేజెస్ వాళ్ళు చూడకముందే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనేది కూడా యూజ్ చేశారా ఎక్కువగా? అంటే డిలీట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను నా బ్రాడ్కాస్ట్లో మార్నింగ్ మెసేజెస్ ఉంటాయి, ఐ సెండ్ టు అట్లీస్ట్ 1000. సో మళ్ళీ లోడ్ అయిపోతుంది కాబట్టి వాట్ ఎవర్ ఐ సెండ్ టుడే ఆఫ్టర్ 24 hours ఐ డిలీట్. అది కాదు, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పంపించేసి వాళ్ళు చూసేలోగానే అయ్యో నేను బై మిస్టేక్ పంపించాను అని అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? కాషియస్గానే ఉంటారు. ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదని అంటారు. రాలా. ఓకే. మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా? చాలా ఎక్కువగా. యా, చాలా ఎక్కువగా నాకు ఇష్టం. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీకు? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. రీసెంట్గా మీరు చూసిన మూవీ? ఇంకా ధురంధర్ చూడాలనుకుంటున్నాను, చూడలే. ఇంకా ధురంధర్ 2 చూడలేదు ఇంకా. నాన్ స్టాప్ 4 గంటలు ఖాళీ పెట్టుకుని వెళ్ళాలి. సో 4 hour స్పేస్ ఇంకా దొరకలా. బట్ ఖచ్చితంగా చూడాలి అనుకుంటున్న సినిమా అయితే అదే. చూసినది రీసెంట్గా చూసింది? రీసెంట్గా ఈ మధ్యన అసలు చూడలేదండి. నేను సంక్రాంతికి చూసా, చిరంజీవి. చిరంజీవి గారి సినిమా థియేటర్లో చూశాను, బాగుంది. రాజాసాబ్ ఆఫ్ కోర్స్ అది దెబ్బతింది, అది కూడా థియేటర్లో చూశాను. ఓజీ చూశాను. ఓటీటీలో నారీ నారీ నడుము మురారి చూశాను. ఓకే. సో మీకు నచ్చే హీరోస్ అంటే ఒక్కళ్ళు అంటే కష్టం, కానీ అంటే నాకు ఒకప్పుడు చిన్నప్పుడు ఎన్ రామారావు, తర్వాత చిరంజీవి గారు మెయిన్. ఇంకా తర్వాత ఇంకా హీరోలందరూ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా ఫ్రెండ్స్ అందరూ అంటే కూడా అభిమానం ఉంటుంది, పెరుగుతుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు అయినా, నాగార్జున, వెంకటేష్, వీఆర్ ఆల్ క్లోజ్. అంటే లైక్ క్లోజ్ సర్కిల్, రెగ్యులర్గా మీరందరూ మాట్లాడుకునేటప్పుడు ఏం టాపిక్స్ ఉంటాయి సార్ జనరల్గా? సినిమా టాపిక్స్ పెద్ద ఉండవు. పాలిటిక్స్ ఉంటాయా? తక్కువే. గాసిప్స్ ఉంటాయా? అన్ని రకాలు ఉంటాయి, బట్ ఎక్కువ కలుస్తాం. ఇదివరకు అంటే ఈ నాకు ఢిల్లీలో ఈ 4 years ఆల్మోస్ట్ ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ముందు అయితే మరీ ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉంది, కొంచెం ఇంటరాక్షన్స్ తగ్గినాయి. ఓకే. సో మీకు ఇష్టమైన హీరోయిన్స్ అంటే నటనా పరంగా? సావిత్రి ఫస్ట్, తర్వాత వాణిశ్రీ. రీసెంట్ హీరోయిన్స్ నేమ్స్ కష్టమేమో గుర్తుంచుకోవడం అంటే పెద్ద నటన, యా, భాషరాని హీరోయిన్సే తప్ప పెద్ద నటించే హీరోయిన్స్ పెద్దగా లేరని అనుకుంటున్నా. అప్పుడు మీకు లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? ఏమో చాలా ఉన్నాయండి, మాతో షేర్ చేసుకోగలిగింది. చాలా. ఎందుకంటే నేను ఎక్కువ హ్యాపీగానే ఉంటాను, హ్యాపీ గో లక్కీ పర్సన్. ఎక్కువ హ్యాపీగానే ఉంటాను. నాకు ఒక పాత దేవదాస్ సినిమాలో సముద్రాల సీనియర్ అంటే నాకు, నేను ఒక 2-3 వేల పాటలు ఇప్పుడు పెన్ను కాగితం ఇస్తే పాత సినిమా పాటలు రాసేయగలను, పెద్దగా తప్పులు లేకుండా. 2000 పాటలు రాస్తే అట్లీస్ట్. సో అలాగా నాకు పాత సముద్రాల సీనియర్ గారి పాట, దేవదాసుల పాటలని ఆయన రాశారనుకోండి. అందులో ఒకటి కుడి ఎడమైతే పొరపాటు లేదేలో
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. జగమే మాయా పాటలో బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్. అంటే బాధ సౌఖ్యం అనే ఫీల్ నువ్వు తెచ్చుకోగలిగితే ఆ ఎరుక అంటే దట్ ఇంపాక్ట్ అంటే ఎరుక అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇంపాక్ట్, ఆ రియలైజేషన్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. నిశ్చల ఆనందం అంటే చలనము లేని ఆనందం, స్టేబుల్ హ్యాపీనెస్. సో లైటర్ వేన్లో తీసుకోమని చెప్తారు బాధల్ని. సో ఒక ఫిలాసఫర్ కనిపిస్తున్నాడు మీలో. కొంచెం ఫిలాసఫీ కూడా రమణ మహర్షి, ఆయన ఫిలాసఫీ కూడా పూర్తిగా కాకపోయినా లైట్గా పట్టించుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ కొన్ని కొంచెం చిన్నప్పుడే చదివాను. తర్వాత నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చలంగారి పుస్తకాలు కొన్ని పంపించారు. సో చలంగారి పుస్తకాలు కూడా చదివాను. రీసెంట్ మూవీస్లో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా గుర్తుందండి? రీసెంట్ మూవీస్లో ఉన్నాయండి, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సడన్గా మీరు అడిగితే మీరు ఏదైనా ఒక సినిమా పేరు చెప్తే నాకు అందులో డైలాగ్స్ గుర్తు రావచ్చు. బట్ నాకు పాత సినిమాల్లో అంటే ఒక బాపు గారు, నేను, ములపూడి వెంకటరమణ గారు అంతా ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళు. వయసు ఎక్కువైనా కూడా ఆల్మోస్ట్ ఒక గ్రూప్ అది. సో ఆయన మంత్రి గారి బియ్యంకుడి సినిమాలో అల్రాలింగయ్య గారు కొంచెం డబ్బు చిన్నప్పుడు స్నేహితుడిని ఇన్సల్ట్ చేస్తాడు, చిరంజీవి గారి ఫాదర్ని. సో అప్పుడు ఏంటి ఆడికి ఏమైంది అని చిరంజీవి గారి మదర్ నిర్మల అనుకుంటా అడిగితే, పాపం వాడికి డబ్బు చేసింది. అదొకటి నాకు చాలా ఇష్టమైన డైలాగ్. ఆ డైలాగ్ చిన్న మాటలో వాడికి డబ్బు చేసింది అనే డైలాగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికైనా యాప్ట్ అనిపిస్తోందా మీకు? మళ్ళీ దాన్ని ఏదో రాజకీయం చేశానంటారు, మళ్ళీ ఎవరి మనోభావాలు దెబ్బతీసాను అనొచ్చు. బట్ అలా నేను చాలా సినిమాల్లో చాలా డైలాగ్స్ ఎంజాయ్ చేస్తాను. ఎక్కువగా పాటల్లో సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ట్రెండ్స్కి తగ్గట్టుగా ఈ సాంగ్స్లో మీకు బాగా నచ్చి, అంటే కొంచెం ట్రావెలింగ్లో వెళ్తున్నప్పుడు అలా లూప్లో వినాలి. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ వినేది తెలంగాణ ఫోక్ సాంగ్స్ అండి. ఓకే. ఎక్కువ వినేది తెలంగాణ ఫోకే. బాగా నచ్చింది అంటే నోట్లో నానుతోంది. నోట్లో నాని ఉన్నాయి. నేను రీసెంట్గా ఏదో జాజరి అని ఒక తెలంగాణ ఫోక్ సాంగ్, తర్వాత ఓ పెద్దిరెడ్డి అని తను ఈ ఫోక్ సాంగ్స్లో ఎక్కువ పాపులర్ యాక్ట్రెస్ నాగదుర్గ, ఓ పెద్దిరెడ్డి పేరు గల ఓ పెద్దిరెడ్డి అనేది కూతురుని అని చెప్పేసి వాళ్ళ నాన్న గురించి కొంచెం సెంటిమెంట్, పేరుగల్ల పెద్దిరెడ్డి, పేరుగల్ల ఓ పెద్దిరెడ్డి అని. ఓకే. సో తెలంగాణ సాంగ్స్, తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఆఫ్ లైట్. తెలంగాణ రాజకీయాలను కూడా గమనిస్తున్నారా? అందరూ ఫ్రెండ్సే కదా, రేవంత్ నేను, యువర్ కొలీగ్స్ ఇన్ పార్లమెంట్, వీఆర్ క్వైట్ క్లోజ్. ఇప్పుడున్న మంత్రులు అందరూ ఉత్తమైన కోమటిరెడ్డి, మేము అందరూ నువ్వు అనుకునే బ్యాచే. కరెక్ట్. అందరూ ఎంపీలు అక్కడ, అంతా నువ్వు బ్యాచ్ మేము. ఓకే. సరే, ఆ పోస్టుల్లో ఉన్నప్పుడు ఓకే, సీఎం గారిని కలిసినప్పుడు ఓకే సీఎం గారు అనే మాట్లాడుకుంటాం. అదర్వైజ్ ఓకే వి కాల్ బై ఫస్ట్ నేమ్. తెలంగాణలో అందరూ నాకు ఓకే లిటరల్లీ నేమ్ ఎనీవన్. బండి సంజయ్ నేను చాలా క్లోజ్. అంతా పార్లమెంట్ ఆ కారిడార్లో ఆ సెంటర్ హాల్లో తిరిగిన బ్యాచే కదా. సో మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటండి? ఆఫ్ లైట్ పికిల్ బాల్ ఆడుతూ మొదలుపెట్టా. ఒక 7-8 సంవత్సరాలు అయితే అచ్చంగా గోల్ఫ్లోనే తేలేను. సో మీకు అంటే సాడ్ పార్ట్ అంటే లైఫ్లో అసలు అబ్బా అది గుర్తు చేసుకోవద్దు అని అనిపించేటువంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఉంటాయి, ఒకటే ఉంది, ఇంకా ఫ్యూ ఇన్సిడెంట్స్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు
బాధ ఉంటుందండి. ఓకే. ఫుడ్ మీరు ఫుడీనా? ఎస్, నాకేంటంటే కొంచెం కొంచెం తింటాను, బట్ టేబుల్ మీద అన్నీ ఉండాలి. ఓకే. తినొచ్చు తినకపోవచ్చు, కంటికి ఇంపుగా ఉండాలి ముందు. ఓకే. తిని తక్కువ. బాగా అంటే అడిగి మరీ చేయించుకునే వంట? అడిగి మరీ చేయించుకునేది చాలా సింపుల్ వంటలే. నాకు పొడి పప్పు పచ్చి పులుసు, అది స్పెసిఫిక్గా నాకు ఇవాళ అది కావాలి అని నేను ఎప్పుడు అడిగితే అదే. ఓకే. ఆ కోరికలు చాలా సింపుల్గా ఉంటాయి, అడిగి చేయించుకునేది. రిక్రియేషన్ అంటే ఏంటి? బిజీ లైఫ్ నుంచి కాస్త ఫ్రీక్ అవుట్ అవ్వాలి అని? నాకు ఆల్వేస్ లిజనింగ్ టు మ్యూజిక్ దట్ గివ్స్ మీ మ్యాక్సిమం రిలాక్సేషన్. పాత తెలుగు సినిమా పాటలు, ఘంటసాల గారి పాటలు, సుశీల్ గారి పాటలు, ఓకే, జానకి గారి పాటలు, ఇంకా హిందీ రఫీ అండ్ కిషోర్, కొన్ని హేమంత్ కుమార్ సాంగ్స్, తమిళ్ ఓల్డ్ సాంగ్స్, బాలు గారి పాటలు, ఎర్లీ బాలు గారి పాటలు, ఓకే, 80s, ఈవెన్ ఎర్లీ 70s. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం పాటల్లో ప్రవేశం ఉందా? సే ఫర్ ఎగ్జాంపుల్ 70s బిగినింగ్ కృష్ణ గారికి బాలు గారు, అల్లకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా, నారాయణ రెడ్డి గారు రాసింది. తర్వాత సోహన్ బాబు, వాణిశ్రీ, తనువ హరిచందనమే పలుక అది మకరందమే. అలా ఓల్డ్ ఆ టైంలో బాలు గారి వాయిస్ అంటే యూ కుడ్ ఫీల్ నాలుక టిప్ నుంచి వచ్చినట్టుగా ఉండేవి. ఆ టైంలో పాడిన పాటలు, రాశాను ప్రేమలేఖలెన్నో, ఆ టైం ఎర్లీ 70s. సో ఆ పాటలో ఎక్కువ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర. బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం. అన్ని పాటలు అద్భుతంగా, ఇప్పుడు శంకరాభరణం కానీ, సిరివేన్నెల కానీ, అలాంటి పాటలు అవన్నీ. ఈవెన్ శుభలగ్నంలో కూడా కృష్ణారెడ్డి గారి సినిమాలో పాటలు కూడా భలే ఇష్టం నాకు. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, శాస్త్రి గారు రాసిన, తెలిసి అడిగేసినవే ఎడారింటి ఆశల వెనక, శాస్త్రి గారు రాసిన పాట, సీతారామ శాస్త్రి గారు. ఓకే. సో ఫ్రీకింగ్ అంటే మ్యూజిక్ ఎక్కడికి వెళ్ళినా కార్లో ఫోన్ మాట్లాడకుండా ఉంటే నాకు మ్యూజిక్ ప్లే అవ్వాల్సిందే. వండర్ఫుల్, వండర్ఫుల్. దేవుడు ప్రత్యక్షమయ్యి మీకు ఒక 3 వరాలు ఇస్తానంటే ఏ 3 వరాలు కోరుకుంటారు? అవి అంటే జరగని దానికోసం ఎందుకని నేను ఆలోచించలేదు. ఇస్తానంటే ప్రత్యక్షం అవ్వాలి కదా. ఇన్ కేస్ సార్ అయితే నేను ఎప్పుడు ఆలోచన రాలా, వచ్చినప్పుడు చూద్దామని అంటారా అడిగినప్పుడు? ఓకే. చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇప్పటికీ స్టిల్ టచ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకు. ఆ పాత ఫ్రెండ్స్తో టచ్లోనే ఉంటాం, చక్కగా మనసారా ఎరా ఎరా అని మాట్లాడుకుంటాం. అప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. లొకేషన్ ఎక్కువగా వెళ్ళేది ప్లేస్ అంటే ఒక్క లొకేషన్ అని లేదండి. నేను ఈ పాలిటిక్స్లోకి రాకముందు అయితే ఒక 15 సంవత్సరాల పాటు ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో ఏదో కంట్రీ ఒక 20 days 1 month అలా వెళ్ళేవాడిని సమ్మర్లో. ఇప్పుడు అది కుదరట్లేదు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రతిరోజు ఏదో షెడ్యూలు, అందులో పాల్గొవాలి, ఆయన ఫోటోలు పెట్టాలి. సో ఇప్పుడు అసలు హాలిడే అనే కాన్సెప్టే మా సీఎం గారు, చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఉన్నారు అక్కడ. మా హెడ్ మాస్టర్ గారు తప్ప ఎవరికి అసలు లీవులు లేవు, ఓకే, పని చేయాల్సిందే. ఓకే. సో బిఫోర్ ర్యాపింగ్ అప్ అవర్ ఇంటర్వ్యూ, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఆకివీడు రామాలయం? నేను ఈ నెక్స్ట్ కమింగ్ 2 daysలో మాకు డిజైన్స్ ఆల్మోస్ట్ అంటే ఫైనల్ డ్రాయింగ్స్ రెడీ అవుతున్నాయి. సో బ్లాక్ స్టోన్తోనే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద ఎంటైర్ టెంపుల్. సో సిమెంటు కాంక్రీట్లు వాడడం, బ్లాక్ స్టోన్తో. సో వీఆర్ గెటింగ్ ద ఎంటైర్ స్టోన్ షేపింగ్ డన్, మెషిన్ తోటి కట్ చేసి ఎప్పటికప్పుడు ఆఫ్టర్ 3 months the material will reach the site. So then with small crane erection will go on. So ఈ Saturday or latest by coming Monday we are going to give advances to the
గ్రానైట్ ఓకే. బ్లాక్ గ్రానైట్ బేసిక్గా. సో బ్లాక్ గ్రానైట్ క్వారీ వాళ్ళకి, బట్ అక్కడే ఉంటుంది, దే డూ ద షేపింగ్ అండ్ గివ్ ఇట్. ఓకే. కొంతమంది బ్లాక్ ఇచ్చేస్తే నేను గన్నవరంలో ఐడెంటిఫైడ్ ఏ ప్లేస్ కొన్ని పర్టికులర్ షేప్స్కి. బట్ గుడి రాయి, మెయిన్ రాయి అయితే అక్కడే ఆ క్వారీ దగ్గరే రెడీ చేసుకుంటాం. ది గివ్ ఇట్ యాజ్ పర్ అవర్ సైజ్కి కట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే. కొన్ని తోరణాలు ఇటువంటివన్నిటికి గన్నవరంలో ఐడెంటిఫైడ్ వన్ ప్లేస్. అక్కడ వేరే ఒక టెంపుల్ కడుతున్నారు, అక్కడ ఈ మెటీరియల్ కూడా ఇచ్చి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అంతే. ఒకసారి అయిన తర్వాత ఇంకా సో ఎప్పటిలోగా అయిపోతుంది అనుకుంటున్నారు కన్స్ట్రక్షన్? మాక్సిమం 8 months అప్పర్ లిమిట్. ఓ, సో నెక్స్ట్ శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం బిఫోర్ అక్కడే అవుతుందంటారు? అసలు అనుమానం అక్కడ. కమ్ వాట్ మే, ఎన్ని బాలారిష్టాలు, రాముడి గుడి అంటే బాలారిష్టాలు రావచ్చు, అన్నిటిని తట్టుకొని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. తట్టుకుంటాం, కడతా, ఇంకేం ఆగట్లా. సో ప్యారలల్గా అది అయిపోతుంది. ఇప్పుడు మాకు అక్కడ 144 సెక్షన్ ఉంది. యా. సో ఆ 144 సెక్షన్ అయిన తర్వాత వీల్ స్టార్ట్ ద ల్యాండ్ డెవలప్మెంట్. ఓకే. బట్ సైమల్టేనియస్గా నాకు భూమి మీద నేను 1 month తర్వాత ఎంటర్ అయినా నా 0 date వుడ్ బి ఆన్ ఫ్రమ్ దిస్ సండే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ మండే ద 0 date విల్ బి ఆన్. స్టోన్ ఆర్డరింగ్ అది ఇవ్వటం, సైమల్టేనియస్గా రామలక్ష్మణ కొలువు విగ్రహాలు ఆర్డర్ ఇవ్వటం, అవి తిరుపతిలో చేస్తున్నాం. సో ధ్వజస్తంభం, మెయిన్ గుమ్మం, అది కూడా ఎవరికి ఇవ్వాలి అనేది అంతా ఐడెంటిఫైడ్. ఓకే. సో శివనాగిరెడ్డి గారు అని ఆయన చాలా సీనియర్ స్థపతి. ఈ మన యాదగిరి గుట్ట కానీ మెయిన్ గుడి మన కేసీఆర్ గారికి ఆయనే చేశారు. ఇప్పుడు రేవంత్ గారు కూడా చాలా దేవాలయాలు, ఆయన కాన్స్టిట్యున్సీ దగ్గర కూడా ఒక దేవాలయం వస్తుంది, అది కూడా ఆయనే చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణంరాజు గారు. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ.